ఆవులకి గేదెలకి తోకున్నట్టు నా కారు కూడా తోకుండా తోకుతో దాని మీద దుమ్మంతే దానికదే తులిపేసుకుంటే ఎంత బాగుండు. నా కారు పరిస్థితి చూడండి, చాలా ఘోరంగా దుమ్ము పట్టిపోయింది లోపల బయట మొత్తం. సో ఇయర్లీ వన్స్ ఒకసారి నేను ఇలాంటి ఒక క్లీనింగ్ సెషన్ పెట్టుకుంటా. మొత్తం కార్ని వీలైనంత వరకు క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాంటి ఒక సెషన్ ఇది. సో కంప్లీట్గా వీడియోని చూడండి. ఎందుకు ఈ కార్ని వాళ్ళు అర్జెంట్గా క్లీనింగ్ చేస్తాను అనుకుంటున్నారా? నాకు ఎందుకో కార్ వ్లాగ్స్ చేయాలని చాలా రోజుల నుంచి ఉంది. సో మన బిఎన్ఎన్ మోటోలో ఇక్కడ నుంచి కొంచెం కొన్ని కార్ వ్లాగ్స్ వస్తాయి అన్నమాట. సో వెల్కమ్ టు బిఎన్ఎన్ మోటో, దిస్ ఇస్ నిఖిల్ అండ్ లెట్స్ క్లీన్ అవర్ కార్. సో ఈ కార్ని క్లీన్ చేయడానికి మనకు కావాల్సింది ఒక సింపుల్ టూల్. అదేంటంటే క్లినిక్ ప్లస్ షాంపూలు. ఇవి ఉంటే చాలా మటుకు క్లీన్ చేసేయచ్చు కార్ని. మా ఏరియాలోనే నేను చాలామంది చూశాను కార్ వాష్ అన్న ప్రాసెస్లో కొన్ని 100 లీటర్లు వేస్ట్ చేస్తున్నారు వాటర్ని. నాకు తెలిసినంత వరకు 2 బకెట్ల వాటర్తో కార్ని చాలా నీట్గా కడుక్కోవచ్చు. సో తక్కువ వాటర్తో కార్ని కడుక్కోవడం రాని వాళ్ళందరికీ ఈ వీడియో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కార్ మొత్తం కొంచెం వాటర్ని ఇలా చల్లుకుంటే అప్పటి వరకు గట్టిగా పట్టేస్తున్న మట్టి అంతా కొంచెం లూజ్ అవుద్ది. 2 మినిట్స్ తర్వాత సెకండ్ బకెట్లో షాంపూ నీట్గా పిండుకొని బాగా మిక్స్ చేసుకుని ఓ మంచి మైక్రోఫైబర్ క్లాత్తో నీట్గా కార్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటిదాకా కార్కి చాలా గట్టిగా పట్టేస్తున్న డ్రై డస్ట్ అంతా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. దీని తర్వాత సెకండ్ బకెట్లో మిగిలిన ఆ కొంచెం వాటర్ని కార్ మీద మొత్తం చల్లేసి ఒక డ్రై మైక్రోఫైబర్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటే ఎక్స్టర్నల్ క్లీనింగ్ ఆఫ్ ద కార్ ఈజ్ డన్. కార్ లోపల మనం పెట్టుకునే ఆఫ్టర్ మార్కెట్ మ్యాట్స్ క్లీన్ చేయడం చాలా సింపుల్, కానీ దాని కింద ఉండే ఫ్లోర్ మాత్రం చాలా కష్టం క్లీన్ చేయడం. తప్పదు, టైం పడుతుంది. ఓపిక్గా క్లీన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. అండ్ డోర్స్ లోపల ఉన్న ఈ పార్ట్స్ని క్లీన్ చేయడం మర్చిపోతే ఇంకా కార్ కరిగి బొక్క. వీల్స్ మాత్రం ఎప్పుడూ లాస్ట్లోనే క్లీన్ చేస్తాను నేను. నాకు తెలిసి ఒక్కటే క్లాత్ ఉండటం వల్ల అనుకుంటా క్లాత్ ముందే దరిద్రం అయిపోవడం ఇష్టం లేక లాస్ట్లో అలా క్లీన్ చేస్తుంటాను. సో మీ దగ్గర కూడా ఒక్కటే మైక్రోఫైబర్ క్లాత్ ఉంటే నాలా వీల్స్ని లాస్ట్లో క్లీన్ చేయండి. లాస్ట్లో మొత్తం డ్రై క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత కార్ ఇలా కొంచెం మెరుస్తూ ఉంటుంది. మన కార్కి దెబ్బలు ఎక్కువ కాబట్టి ఎంత తుడిచినా ఒకలాగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో సరదాగా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ కార్ని తీసుకుని మనం ఎదురుగుండా చెట్టు కింద ఉన్న పార్కింగ్లో పెట్టేద్దాం. ఈ కార్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవే కానీ చాలా ఉన్నాయి. వీలైనంత త్వరగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేసి ఈ కార్లో కొన్ని అద్భుతమైన వ్లాగ్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్ని క్లీన్ చేయడానికి నాకు ఒక 3 గంటలు టైం పట్టింది. అంత కష్టపడి క్లీన్ చేసిన తర్వాత దీని మీద ఒక స్పిన్కి వెళ్ళకపోతే బాగోదు కదా. సో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కార్తో ఒక చిన్న డ్రైవ్కి వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కార్ వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బాయ్.